పాకిస్తాన్‌కైతే ఇక తేలిపోబోతుంది. దానంతట అది ఇప్పటికే ఓ పక్కన సౌదీ అరేబియాతో, టర్కీతో ఒప్పందం చేసుకుంటే, పాకిస్తాన్ మీద భారతదేశం దాడికెళ్ళదు. ఆఫ్ఘనిస్తాన్ దాడికెళ్ళదు. పాకిస్తాన్ పోస్టులను ఆఫ్ఘనిస్తాన్ రోజు పేలుస్తూనే ఉంటది. బెలూచ్ వాళ్ళొచ్చి పేలుస్తూనే ఉంటారు. సౌదీ అరేబియా వస్తదా? టర్కీ వస్తదా? ఈలోపు బెలూచోళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటారు. అటు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఖైబర్ పఖ్తూన్ వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకుంటారు. రేపు జమ్మూ కాశ్మీర్‌లో నుంచి విడిపోయినటువంటి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటారు. అక్కడికి సౌదీ అరేబియా వస్తదా? టర్కీ వస్తదా? ఎట్టాగో బయట నుంచి దాడి చేసేదేం లేదు. లోపల దాన్ని ఎట్టా పరిష్కరించుకుంటారు? రాబోయే రోజుల్లో పాకిస్తాన్‌కి భారత్ ఏనాడు పాకిస్తాన్ ఆక్రమించుకోవాలనుకోలా. భారత్‌లోనే అస్తవ్యస్తం చేయాలనుకున్నది పాకిస్తాన్. చెరపకురా చెడోవు అని పాకిస్తాన్‌కి ఇప్పుడు సొంత దేశంలోనే అర్రజన్ సమస్యలు. మళ్ళీ సింధు రెబెల్స్ పోరాటం ప్రారంభించారు. పంజాబ్ ప్రాంతం వాళ్ళ నీళ్లు మాకొచ్చే నీళ్ళన్నీ పంజాబ్ వాళ్ళు పట్టుకుపోతున్నారంటే సింధులో గొడవకు దిగుతున్నారు. రాజకీయ నాయకుల నుంచి సైన్యం అంతా పంజాబ్‌లో ఉంటారు కాబట్టి మమ్మల్ని దెబ్బతీస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ సంక్షోభం తప్పించి మనకు కాదు.